మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మనము కొద్దిగా సమాచారం మనం వింటున్నాం. అంటే ఈ సమాచారం ఎటువంటిదంటే అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, నేపథ్యం ఏంటి, సందర్భం ఏంటి, మన జీవితంలో మనం అన్వయించుకున్న అన్వయింపు ఏంటి, అందులో రచన శైలి ఏంటి, ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే ఈ పత్రిక ఒక సమాచారాన్ని మీకు అందివ్వాలని నా ప్రయత్నం. మొదటి పత్రిక మాట్లాడి పెట్టాను, మొదటి పత్రికలో మొదటి అధ్యాయం మాట్లాడి పెట్టాను, రెండవ అధ్యాయం మాట్లాడి పెట్టాను, మూడో అధ్యాయం కూడా మాట్లాడి పెట్టాను, నాలుగో అధ్యాయం కూడా మాట్లాడి పెట్టాను. ఐదో అధ్యాయానికి మనం ఈ రోజుని కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం. దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత మనల్ని, మన కుటుంబాలని కాచి కాపాడినందుకు నేను దేవాతి దేవునికి స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తే 3వ వచనంలో కుమారుడు మాట్లాడారు. 3వ వచనం 1:3లో మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేయుచున్నాం, మీకును మాకును సహవాసం కలుగుటకై మన సహవాసం తండ్రితోను. తండ్రి చూడండి పసుపు మార్కు పెట్టాను, కుమారు రెడ్ మార్కు, పరిశుద్ధాత్మ. ఇందులో పరిశుద్ధాత్మ ఇక్కడ లేకపోయినా పరిశుద్ధాత్మ ఆదరణకర్త కూడా ఇక్కడ గ్రంథం ఆ రచయిత ద్వారా ఇక్కడ రాయించిన దాఖలాలు మనకు కనపడతాయి. ఇది మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో ఇంకెక్కడ ఉన్నది 7వ వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న, ఆయన అంటే ఇక్కడ యేసు తండ్రి అయిన దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారం ఎందు అప్పుడు ఆయన కుమారుడు. చూడండి, మరి ఇక్కడ ఆయనని చదువుకుంటే మనకి అర్థం అవుతాం, తండ్రి అని చదువుకోవాలి మనం అక్కడ. అప్పుడే మనము దాన్ని స్పష్టంగా మనం దాన్ని ముందుకి వెళ్ళగలం. ఆ అధ్యాయానికి దాని యొక్క నేపథ్యం, దాని యొక్క ఆలోచన అవన్నీ ముందుకు వెళ్ళగలం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నేను అక్కడ మనం ఆ యొక్క పదాలలో అక్కడ ఆయన తండ్రి అని లేకపోతే కుమారుడు ఎటు చెబితే మనకు సందర్భం అర్థమవుతాం. సందర్భం అర్థం అవ్వకపోతే ఇంకా దాన్ని మనం అర్థం చేసుకోలేము, విషయాన్ని అర్థం చేసుకోలేము. ఇది మొదటగా మీరు బాగా అర్థం చేసుకోవచ్చిన ప్రాముఖ్యమైన విషయం. 2వ అధ్యాయానికి వెళ్దాం. టూకీగా చెప్తున్నానండి నేను ఇక్కడ, మీరు అర్థం చేసుకోవాలంటే 2వ అధ్యాయం 1 నుంచి 29 వరకు ఉంటాయి. 2వ అధ్యాయం 1 నుంచి 29 వచనాల వరకు ఉంటాయి. ఇందులో ఫస్ట్ కుమారుని గురించి చూద్దాం, తర్వాత తండ్రి గురించి చూద్దాం, తర్వాత పరిశుద్ధాత్మ గురించి చూద్దాం. ఇందులో మనం చూసాం, యేసే క్రీస్తు కాదని చెప్పేవాడు అబద్ధకుడు, కుమారుని ఒప్పుకునేవాడు క్రీస్తు విరోధి, కుమారుని ఒప్పుకుని ప్రతివాడు తండ్రిని. ఇక్కడ నేను తండ్రిని మారుస్తాను, ఒకసారి ఉండండి, తండ్రిని మారుద్దాం. 2వ అధ్యాయం చూడండి, తండ్రిని అబద్ధకులుగా చేస్తున్నారు, తండ్రి కూడా కలిగి ఉన్నారు, కుమారుని ఒప్పుకుంటే కుమారుని కూడా కలిగి ఉన్నాం, తండ్రిని ఒప్పుకుంటే ఇలాగ తండ్రి యందు నిలిచున్నాం. 24వ వచనంలో 2 అధ్యాయం 24వ వచనంలో. ఇక్కడ నేను పరిశుద్ధాత్మ గురించి కూడా ఒకసారి నేను మారుస్తాను ఫంక్షన్. 2వ అధ్యాయంలో మీకు ఇక్కడ నేను ఇక్కడ రాయించకపోయినా నేను వచ్చిన చదివి వినిపిస్తాను. 27వ వచనం చూడండి, పరిశుద్ధాత్మ గురించి. 20వ వచనం చూడండి, పరిశుద్ధాత్మ గురించి. 20వ వచనం ఏంటి? అయితే మీరు పరిశుద్ధుని వల్ల, యేసుప్రభు గారు వల్ల అభిషేకం పొంది ఉన్నారు. అభిషేకం పరిశుద్ధాత్మ, ఇట్లా అర్థం చేసుకోవచ్చు. 3వ అధ్యాయం కూడా మనం చూస్తే 3వ అధ్యాయంలో 24 వచనాలు ఉంటాయి, 1 నుంచి 3 అధ్యాయంలో. ఇక్కడ కుమారుని గురించి, తండ్రి గురించి చూస్తే చాలా విలువైన మాటలు మనం నేర్చుకోవచ్చు ఇందులో. 3వ అధ్యాయంలో ఆయన కుమారుడని యేసుక్రీస్తు నామందు విశ్వసించి ఒకరినొకరు ప్రేమింపవలననే ఆయన ఆజ్ఞలు గైకునేవాడు, ఆయన యందు నిలిచి ఉన్నవాడు
దేవుడు మనకు అనుగ్రహించిన మూలంగా ఆయన మన యందు నిల్చున్నామని తెలుసుకుంటాం. ఇది మీకు అర్థమవుతే ఎన్నో అధ్యాయం వరకు చెప్పాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం, మొదటి పత్రికలు 1, 2, 3 అధ్యాయాల వరకు చెప్పాను. 4, 5 కూడా రెండవ భాగంలో చూద్దాం. కంటిన్యూ చేద్దామండి ఇది. ఆమేన్.